నమస్తే. తెలంగాణ పోలీసుల వ్యవహారం, అలాగే వారి ప్రవర్తనపై హైకోర్టు చాలా సీరియస్ అయింది. దానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. పోలీసులు పద్ధతి మార్చుకోవాలి. మీరు ఇలా ఉంటే కష్టం. పోలీస్ స్టేషన్‌కి ఒక న్యాయం కోసం వచ్చేటువంటి ఎవరైతే ఫిర్యాదుదారులు ఉంటారో, వారితో స్నేహపూర్వకంగా మాట్లాడి, ఫిర్యాదు తీసుకొని, వారికి న్యాయం చేయటమే చేయాలి తప్ప ఎక్స్ట్రాలు చేయకూడదు అని తెలంగాణ హైకోర్టు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేసింది. డీజీపీకి కూడా దిశానిర్దేశం చేసింది. ఇలాంటి పోలీసుల వ్యవహార శైలి మార్చటానికి అవసరమైతే కొన్ని క్లాసెస్ అంటే శిక్షణా తరగతులు కూడా నిర్వహించండి. ఈ రకమైనటువంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవు అని చెప్పి ధర్మాసనం హెచ్చరించింది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక ఘటన జరిగింది. అక్కడ ఉన్నటువంటి జిల్లా కోర్టులో ఒక మహిళ, ఆమె పట్ల సెక్సువల్ హెరాస్మెంట్, అది కూడా కోర్టులో ఒక కీలకమైనటువంటి వ్యక్తి కుమారుడు అని చెప్పి ఫిర్యాదు చేయటానికి కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఆ క్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమెను వెయిట్ చేయించి ఫిర్యాదు తీసుకోకపోగా ఆమెను అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె మహిళా కమిషన్కి, అలాగే జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేసింది. అయినా కూడా ఎలాంటి మార్పు లేదు. అంటే కంప్లైంట్ తీసుకోవటం కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి విచారణ చేస్తామని ఒక హామీ అయితే రాలా. ఇలాంటి తరుణంలో తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. నాకు జరిగిన అన్యాయం ఇది. నేను బాధితురాలిగా పోలీస్ స్టేషన్కి వెళ్తే నాకు న్యాయం చేయటం కాదు కదా, నా ఫిర్యాదు కూడా కనీసం చూడకుండా నాపై చాలా వ్యాఖ్యలు చేశారు, కించపరిచే విధంగా మాట్లాడారు. కేవలం నేను ఎవరి మీద అయితే ఆరోపణ చేస్తున్నానో, నాకు జరిగినటువంటి అన్యాయం మీద అతనిపై చర్యలు తీసుకోమని కోరుతున్నానో ఆ వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కుమారుడు కాబట్టి పోలీసులు ఈ విధంగా వ్యవహరించారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి చాలా సీరియస్ అయినటువంటి ధర్మాసనం, ప్రధాన న్యాయమూర్తితో కూడినటువంటి ధర్మాసనం దానికి సంబంధించి కరీంనగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మీరు విచారణకు రండి అని. ముందుగా అసలు ఎందుకు కంప్లైంట్ తీసుకోలేదు అవన్నీ పొందుపరుస్తూ ఆ కారణాలతో ఒక నివేదికతో రండి అని. దానికి సంబంధించి కరీంనగర్ టూ టౌన్ ఎస్హెచ్ఓ వెంకటేష్ ఆయన తెలంగాణ హైకోర్టులో హాజరయ్యారు. దీనికి సంబంధించి కోర్టులో న్యాయమూర్తులు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మీకు పిచ్చి పిచ్చిగా ఉందా? ఒక బాధితురాలు నాకు అన్యాయం జరిగింది, నాపై వ్యక్తి ఈ విధంగా అసభ్యకరంగా ప్రవర్తించాడు, అతనిపై చర్యలు తీసుకోండి అని కోరితే కనీసం ఫిర్యాదు కూడా మీరు తీసుకోకుండా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? అది మొదటిది. అలాగే అసలు మీరు ఆ అమ్మాయి పట్ల ఎందుకు ఆ విధంగా అసభ్యకరంగా, కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా మాట్లాడారు? అది రెండోది. దానికి సంబంధించి స్పాట్లో మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని కోరారు. అది అయిపోయిన తర్వాత మీరు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో ఆ వ్యక్తిని తీసుకురమ్మన్నాం కదా, ఎందుకు తీసుకురాలేదు అని రెండో ప్రశ్నగా. దానికి సంబంధించి ఆ ఎస్హెచ్ఓ ఆల్రెడీ మేము కేసు ఫైల్ చేసాం సార్, అయితే ఈ అమ్మాయి ఎవరైతే ఆరోపిస్తున్నారో ఆ వ్యక్తి పరారులో ఉన్నాడు, అతని కోసం మేము ప్రత్యేకంగా గాలిస్తున్నాం, మాకు కొంత సమయం కావాలని కోరారు. ఇలాంటి సందర్భంలో న్యాయమూర్తులు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. న్యాయం, చట్టం ఎవరికైనా ఒకటే. తప్పు చేసిన వారికి ఎలాంటి ఇది ఉండదు. ప్రతి ఒక్కరూ తప్పు చేసిన వారు శిక్షార్హులే. కాబట్టి వెంటనే ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేయాలి అని ఆదేశాలు జారీ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ డీజీపీకి దిశానిర్దేశం చేశారు. ఇకపై ఇటువంటివి జరిగితే ఎవరిని కూడా ఉపేక్షించం. ఎందుకనంటే పోలీస్ స్టేషన్కి సరదా కబుర్లు చెప్పుకోవడానికో లేక సెల్ఫీ ఫోటోలు దిగటానికో రారు. వారికి జరిగినటువంటి అన్యాయంపై వేడుకోవడానికి, న్యాయం చేయటం కోసం వస్తారు. కాబట్టి వారిని అక్కడ అవమానకరంగా మాట్లాడటం తగదు. ముందు పోలీసుల ప్రవర్తనలో మార్పు రావాలి.
డీజీపీ గారు మీరు కొంత ఇది తీసుకొని సీరియస్గా తీసుకోవాలి. దానికి సంబంధించి అవసరమైతే పోలీసులకు శిక్షణా తరగతులు నిర్వహించండి. ఇంకొకసారి కోర్టుకి ఇటువంటి పిటిషన్లు వస్తే మాత్రం డీజీపీపై చర్యలు తీసుకోక తప్పదు అని ఒక రకమైనటువంటి సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఇదొక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది.